సో వీడియో లెంత్ ఎక్కువైనందుకు నేను ఇంకో పార్ట్ చేస్తున్నా ఇది. సో ఇది ఏమైందంటే మనం యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మనం ఏంది a + b = 0.35 వేసుకున్నాం. ఓకేనా. అప్పుడు ఏని ఇక్కడ లైక్ బీని ఇక్కడ పంపిస్తే 0.35 - b అయింది. అప్పుడు ఏం చేస్తా అంటే బీని ఇక్కడ ఏని ఇక్కడ ఏ కదా, ఇది ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఇదంతా వాల్యూ వచ్చేస్తుంది. లైక్ ఈ వాల్యూ ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే z−1ని కామన్ తీసి క్యాన్సలేషన్ చేసేస్తా. అట్లా z−1 అంతా కట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే 0.9 × 0.35 అండ్ -0.9 × b అది చేసి ఏమవుతుంది మనకి 0.9 × 0.35 చేస్తే 0.31 వస్తుంది. అండ్ 0.9 × b వేస్తే 0.9b వస్తుంది. సో అది రాసేసుకుంటాము. నెక్స్ట్ -0.9b -0.8b చేస్తే ఏమొస్తుంది అంటే -1.7b వస్తుంది. ఓకేనా. దెన్ ఇప్పుడు నేను ఇక్కడ 0.315 ఉంది కదా, దీన్ని ఇక్కడ పంపించేస్తా. అప్పుడు ఏమైంది -0.315 అయింది. అంటే -+, అంటే మనం వీటిని 2 ప్లేస్ చేస్తే లైక్ 0.035 + 0.315 చేస్తే 0.35. ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాము. ఇది 1.7 అట్లా తెచ్చాము. ఇప్పుడు 1.7 -1.7 ఇక్కడ పంపిస్తే డివిజన్, ఇది డివిజన్ చేస్తే 0.26 వస్తుంది. ఇప్పుడు బి వచ్చింది కానీ ఏ రాలేదు. ఏ కనుక్కోవాలంటే మనం ఇక్కడ తెలిసింది a + b = 0.35 అన్న. అంటే ఇక్కడ ఏంది బి వచ్చింది కదా. దెన్ నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ a = 0.35 - b అంటే b వచ్చింది కదా. ఈ బీని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే దెన్ మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది 0.144. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక h(z) = c + h1(z) + h2(z). c అంటే ఏంది, ఇక్కడ మనం ఏమనుకున్నాం ఫస్ట్ పార్ట్లో కాన్స్టెంట్ అంటే 0.35 అనుకున్నాం. సో ఇక్కడ మనం ఇక్కడ 0.35 + h1(z). h1(z) అంటే ఏంది మనకి, h1(z) అంటే ఏంటంటే ఏ వాల్యూ మనం ఎక్కడ రాసాం, ఇగో ఇది ఏ ఉంది కదా, ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే 0.144 అని చెప్పి 1 - 0.8 z−1 అలా. సో 0.144 / 1 - 0.8 z−1 అండ్ దెన్ b ఇక్కడ రాసుకున్నాం. b ఎంత వచ్చింది మనకి, ఇక్కడ b 0.206 ప్లస్ కింద డినామినేటర్ ఉంది 1 + 0.9 z−1 ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏంది ఇది c + h1(z) + h2(z)ని మనం ఇప్పుడు వరకు చేస్తాం. ఇప్పుడు రియలైజేషన్ చేయాలి. ఏంది h1(z)ని h2(z)ని రియలైజ్ చేయాలి. ఎట్లా, యూజింగ్ డైరెక్ట్ ఫార్మ్ 2. సో యూజింగ్ డైరెక్ట్ ఫార్మ్ 2 అంటే కన్సిడర్ h1(z). ఓకే. 0.144 1 - 0.8 z−1 = y1(z) x1(z). ఓకేనా. ఇప్పుడు ఏమైంది క్రాస్ మల్టిప్లికేషన్ 0.144 x1(z) = y1(z) - 0.8 అంటే మల్టిప్లికేషన్ చేసేస్తా ఇక్కడనే. ఓకేనా. z−1 y1(z). సో 1 × y1(z) - 0.8 z−1 y1(z) అంటే -0.8 z−1 y1(z). సో ఇప్పుడు ఏంది y1(z) = 0.8 z−1 y1(z) ప్లస్ ఈ y1(z) ఇక్కడ నుంచి ఇది ఇక్కడ చేంజ్ చేస్తా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి 0.144 x1(z). ఇప్పుడు దీనికి ఇన్వర్స్ Z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఓకేనా. ఇన్వర్స్ Z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం ఆన్ బోత్ సైడ్స్. ఓకే. y1(n) అయిపోద్ది. ఇక్కడ ఇన్వర్స్ ఏమైతుంది, మనం ఇంత ముందు ఫస్ట్ పార్ట్లో ఏం చేసిన n-1ని -1 ఉంటే n-1 ఉంటే ఆ 1 అనేది పవర్ -1 అనేది పవర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది n- పవర్లో ఉంది. పవర్ అంటే ఏంది n-1 కావాలి అంటే 0.8 ఇది y(z) ఉంది కదా. సో y
n-1 ఓకేనా, n-1 ప్లస్ 0.1411 ఇది ఏంది x1 ఆఫ్ n. ఓకే, ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఫామ్ 2లో మనం ఏం చేయాలి, లైక్ ఫిగర్ వేయాలి. ఎలా చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ ఏంది 0.1, ఇక్కడ ఏంది ఇన్పుట్ ఏమొచ్చింది మనకి, ఇక్కడ 0.144 ఎక్స్ ఆఫ్ ఎన్ 0.1, ఇక్కడ ఏంది ప్లస్, ఈక్వేషన్ బట్టి మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ప్లస్ అంటే సమ్ వై ఆఫ్ ఎన్ ఉంది కదా, ఇది ఎంత ఉంది, డిలే ఉంది -1 అంటే జెడ్ ఇన్వర్స్. ఓకేనా, లేకుంటే ఇక్కడ అనుకోండి జెడ్ ఇన్వర్స్ ఉంది, సో ఇంటూ జెడ్ ఇన్వర్స్. ఇప్పుడు ఇది ఇక్కడ డిలే ఎంత అవుతుంది అంటే 0.8, ఎందుకు ఇక్కడ 0.8 ఉంది కదా, అందుకే ఇక్కడ 0.8. సో ఇది డిలే అయిపోయినట్టు, వై ఆఫ్ ఎన్ -1 డిలే అయ్యి సమ్మింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ వచ్చేసింది ఇప్పుడు మనకి, ఈ టర్మ్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ. ఎట్లా, ఎక్స్ ఆఫ్ ఎన్ మనం ఇక్కడ చూసాం కదా, ఎక్స్ ఆఫ్ ఎన్ 0.144, ఇక్కడ సమ్మింగ్ వచ్చిందా. దెన్ y1 ఆఫ్ ఎన్, దీనికి ఎక్స్ జెడ్ ఇన్వర్స్, ఎందుకు డిలే n-1 ఉంది కదా, సో డిలే తీసుకుంటున్నా జెడ్ ఇన్వర్స్ అని. అప్పుడు డిలే అయితే ఏమవుతుంది అంటే y ఆఫ్ n-1 అవుతుంది. ఇక్కడ 0.8 రాసుకోవాలి. సో మనకి 0.8 ఇంటూ y1 ఆఫ్ n-1 అని వచ్చేస్తుంది. ఇక్కడికి h1 ఆఫ్ z, ఓకేనా, ఇక్కడికి h1 ఆఫ్ z. ఇది మీదికెళ్ళి ఒక కాన్స్టెంట్, ఇది తర్వాత చెప్తా. ఇప్పుడు మనం h2 ఆఫ్ z అనుకున్నాక చెప్తాం. దెన్ h2 ఆఫ్ zకి వచ్చేద్దాం. ఓకే, సో h2 ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు 0 తీసుకుంటున్నా, బి ఎంత వచ్చింది ఇక్కడ, యాక్చువల్లీ బి ఏముంది, బి 1 ప్లస్ 0.9 జెడ్ ఇన్వర్స్ బి. సో అందుకే, సో లేకుంటే ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ. సో బి, ఇక్కడ బిని తీసుకుంటున్నా, h2 ఆఫ్ z కదా ఇది, 206 1 మైనస్ 0.9 జెడ్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు y2 ఆఫ్ z x2 ఆఫ్ z. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తున్నాను, మళ్ళీ సేమ్ ప్రాసెస్. y2 ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, మైనస్ 0.9 జెడ్ ఇన్వర్స్ ప్లస్ y2 ఆఫ్ z, అంటే నేను ఇక్కడ కొంచెం y2 ఆఫ్ zని ఇక్కడ ప్లస్ చేసిన, ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకున్నా, ప్లస్ 0.206 x2 ఆఫ్ z, క్రాస్ మల్టిప్లికేషన్. దెన్ అప్లై ఇన్వర్స్ సెట్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది, y2 ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు z ఇన్వర్స్ ఏమవుతుంది, మైనస్ 0.9 y2 ఇక్కడ నేను y2 ఆఫ్ z రాయడం మర్చిపోయా. y2 ఆఫ్ z ప్లస్, ఓకే, దెన్ y2 ఆఫ్ n-1, డిలే ఉంది n-1 ప్లస్, దెన్ ఇక్కడ y2 ఆఫ్ zని ఇక్కడ y2 ఆఫ్ z కామన్ తీసి అయిపోద్ది, ఇక్కడ 0.206 అండ్ x2 ఆఫ్ n అయిపోద్ది. ఓకే, ఇది ఇప్పుడు ఇది వచ్చింది కదా, మనం దీనికి కూడా డయాగ్రామ్ గీయాలి. అంటే ఇప్పుడు ఉన్న ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, అదే డయాగ్రామ్లో గీయాలి. సో నేను ఏం చెప్పా, మీకు క్లారిటీగా చెప్తా, ఇప్పుడు వినండి, నేను క్లియర్ చేస్తున్నా. మనం ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్ వస్తుంది ఇలా. ఎక్స్ ఆఫ్ ఎన్ ఏంది, ఫస్ట్ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో ఎక్స్ ఆఫ్ ఎన్ ఏముంది, 0.144. ఓకే, ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక సమ్మింగ్ అవుతుంది. ఎందుకు సమ్మింగ్ అవుతుంది, ఇక్కడ సమ్మింగ్ లెఫ్ట్ నుంచి రైట్కి వద్దాం, ఇక్కడ సమ్మింగ్ అవుతుంది. దెన్ ఇక్కడ y ఆఫ్ n-1 ఉంది, అంటే ఫస్ట్ నేను y ఆఫ్ n తీసుకుంటా, అవుట్పుట్ y ఆఫ్ n అవుట్పుట్, ఇది యాక్చువల్లీ దీని అవుట్పుట్ x1 ఆఫ్ n అవుట్పుట్ y ఆఫ్ n. కానీ ఇక్కడ మనకు డిలే ఉంది, డిలే కావాలంటే ఏం చేయాలంటే జెడ్ ఇన్వర్స్ వేసుకోవాలి ఇక్కడ. దానివల్ల మనకి ఏమొస్తుందంటే y1 ఆఫ్ n-1 అలా డిలే వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి సమ్మింగ్ చేసేటప్పుడు ఏమైందంటే 0.8 యాడ్ అవుతుంది ఇక్కడ. ఎందుకు, ఇక్కడ 0.8 ఉంది కాబట్టి ఇక్కడ 0.8 వేసేసుకున్నాం. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంది, ఇది h1 ఆఫ్ z ఇదంతా.
ఓకేనా, h1 ఆఫ్ ఇదంతా h1 ఆఫ్ z. దెన్ ఇక్కడ ఏంది y2 ఆఫ్ z, ఇక్కడ x2 అంటే ఏంది ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటి వస్తుంది. దీనికి ఏంది x2 ఆఫ్ z 0.206 x2 ఆఫ్ z కదా, x2 ఆఫ్ n సారీ. ఇక్కడ మళ్ళీ సమ్మింగ్ పాయింట్ వేసుకోండి, సేమ్. దెన్ మళ్ళీ దీని అవుట్పుట్ ఏమైద్ది, y2 ఆఫ్ n అవుద్ది. కానీ నాకు ఇంకా ఇక్కడ మళ్ళీ డిలే ఉంది. డిలే అంటే ఏం చేయాలి, z ఇన్వర్స్ వేసుకోవాలి డయాగ్రామ్లో. దెన్ దీనికి ఎంత ఉంది, 0.9 ఉంది. అంటే ఏమైద్ది అంటే ఇక్కడ 0.9 మైనస్ 0.9 అవుతుంది సారీ. దెన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ అవుట్పుట్ని ఇక్కడ మీద ఉన్న అవుట్పుట్ని కింద ఉన్న అవుట్పుట్ని మనం సమ్మింగ్ చేద్దాం. దెన్ ఈ సమ్ చేసిన దాన్ని మీదికి తీసుకెళ్ళి ఇంకొక సమ్ చేద్దాం. దేనికి యాక్చువల్ ఇక్కడ ఏంది ఈక్వేషన్, c ప్లస్ h1 ఆఫ్ z ప్లస్ h2 ఆఫ్ z. దీన్ని మనం డయాగ్రామ్లో తీస్తున్నాం. ఇది h1 ఆఫ్ z, ఇదంతా h2 ఆఫ్ z. ఓకే, ఇదంతా h2 ఆఫ్ z, ఇది h1 ఆఫ్ z. ఇంకా c ఏది, c అంటే ఏంది మనం అనుకుంది కాన్స్టెంట్ ఏంది 0.35. అందుకే డైరెక్ట్గా తెచ్చి కాన్స్టెంట్ 0.35. ఇది h1 ఆఫ్ z h2 ఆఫ్ z సమ్మింగ్ చేస్తాయి. ఇక్కడ ఈ సమ్ని తీసుకుపోయి మళ్ళీ కాన్స్టెంట్కి, అంటే ఇది c కదా కాన్స్టెంట్. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమవుతుంది, ఇదే అవుతుంది. ఏంది h ఆఫ్ z అంటే మనం రియలైజ్ చేసేస్తాం ఇప్పుడే. h ఆఫ్ z అంటే ఏంది, h ఆఫ్ z అంటే ఏంది, ఇక్కడ c కలిసింది, c ప్లస్ ఇక్కడ h1 ఆఫ్ z కలిసింది, కానీ ఇక్కడ కింద వెళ్ళి h2 ఆఫ్ z కలిసింది. అంతే, ప్రాబ్లం ఇంతే.